గతంలో అనేక రకాలుగా పోలీస్ కేసులు నమోదయ్యాయి, పోలీసులకు ఫిర్యాదు అనడం జరిగింది, అవన్నీ కూడా జరిగాయి. కానీ ఇప్పుడు జాను లిరి అటువంటి విధంగా ఏం ప్రయత్నం చేయకుండా కేవలం చాలామంది ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చేసుకుంటారు పిచ్చివాళ్ళు అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అలా అనిపిస్తోంది అంటూ కూడా తన ఆవేదనగా మాట్లాడుతోంది. అంటే ఏంటి తన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాలనుకుంటుంది, ఎందుకు కేసుల వరకు వెళ్లకుండా ఆగిపోయింది, అంటే నిజంగా ట్రోలింగ్ చేసే వారిపైన ఎందుకు ఫిర్యాదు అందించలేదు ఇంతవరకు? ఎందుకంటే జాను లిరికి అనేక చట్టం పరంగా కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే క్రైమ్ బ్యూరోకి వెళ్ళడమే కానీ, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి వెళ్ళి కూడా నేను ఇలాంటి ఇన్స్టాగ్రామ్ పేజెస్ తను లింక్ ప్రొవైడ్ చేస్తా, అంటే ప్రధానంగా ఎక్కడెక్కడైతే తన గురించి తప్పుగా అసభ్యంగా మాట్లాడారో లేకపోతే వ్యక్తిగతంగా ట్రోలింగ్ చేశారో ఇదంతా లింక్స్ కూడా తను సైబర్ క్రైమ్ లో పెట్టొచ్చు. ఆ తర్వాత కూడా పోలీసులు చట్టపరంగా దాన్ని తీసుకుంటారు, ఆ లింక్స్ అన్ని కూడా బ్లాక్ చేసుకుంటారు. కానీ జాను లిరి కేవలం పోలీసులు ఆశ్రయించకుండా, కేసు పెట్టకుండా జస్ట్ ఒక వీడియో రిలీజ్ చేస్తుంది. దీని వెనకాల కూడా చర్చ జరుగుతుంది. ఇదంతా కూడా హైడ్రామా క్రియేట్ చేయడానికి, ఫేమ్ అవడానికి మాత్రమే జాను లిరి ఇదంతా కూడా చేస్తుందంటూ, జస్ట్ సింపతి పొందడానికి మాత్రమే జాను లిరి ఇదంతా చేస్తుంది. ఏమీ కూడా లేదు. తను చట్టపరంగా శిక్ష ఎవరైతే ఇలా చేశారో వాళ్ళ పైన శిక్షలు కూడా పడుతుంటే తను కేసు కూడా పెట్టచ్చు కదా, ఎందుకని తను సింపతి పొందడానికి, జనాల నుంచి ఒక అటెన్షన్ పొందడానికి చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రిషా, సో మొత్తం మీద ఫోక్ డాన్సర్ జాను లిరి సంచలన వీడియో విడుదల చేశారు. తనని ఎవరో టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను మాట్లాడితే ఓవర్ యాక్షన్ అంటారు, నవ్వితే ఓవర్ యాక్షన్ అంటారు, నేనేం చేసినా నా పైన ట్రోలింగ్స్ గురవుతున్నాయంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతం జాను లిరిని టార్గెట్ చేసింది ఎవరు? అసలు ఇక్కడ కనిపించేటువంటి ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి దిలీప్ దేవిగన్ అనేటువంటి లిరిసిస్ట్ కమ్ సింగర్ కూడా, ఆయన ఒక ఫేమస్ సాంగ్స్ కూడా పాడాడు. సో ఆ వ్యక్తి ఈ ఫోటోని పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫోటోని పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కింద ఆయన ప్రపోజ్డ్ అంటూ ఏదో హార్ట్ సింబల్ కూడా పెట్టినట్టుగా చర్చ జరుగుతుంది. ఆ తర్వాత వారిద్దరు కలిసి ఒక వెడ్డింగ్ అటెండ్ అయినప్పుడు ఆ తర్వాత ఒక ఫోటోలో కూడా సేమ్ ఇదే కలర్ శారీతో, సేమ్ డ్రెస్సింగ్ స్టైల్తో అక్కడ జాను కూడా కనిపించింది. ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా కింద, ఆ ఫోటోలో కనిపించేటువంటి ఆవిడే జాను లిరి. సో అక్కడ ఇద్దరు సిమిలర్గా ఉన్నారు కాబట్టి ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు రకమైన ట్రోల్స్ కానివ్వండి. గతంలో దీలో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా శేఖర్ మాస్టర్ తాన్ని జాను జాను అనేటువంటి ఒక డైలాగ్స్తో సంబోధించి తాన్ని ఎంకరేజ్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ప్రతిసారి కూడా జాను లిరి పైన అనేక ట్రోలింగ్స్ కొనసాగుతున్నాయి. సో మీరేమనుకుంటున్నారు, అసలు జాను లిరి పైన ట్రోలింగ్స్ అవడం గల కారణం ఏంటి? మీరు ఈ ట్రోలింగ్స్ని సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే జాను లిరి వైపుగా ఉంటారా? అసలు ఈ ట్రోలింగ్స్ గల కారణం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ఆర్టీవీ కూడా ఒక పోల్ కండక్ట్ చేసింది దీంట్లో. సో జాను లిరి పైన ట్రోలింగ్స్ కరెక్ట్ అనుకుంటున్నారా అంటే దానికి చాలామంది కూడా కరెక్ట్ కాదు అని కొంతమంది చెప్తున్నారు, ఎస్ కరెక్టే అని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా కూడా ఒకరి పర్సనల్ లైఫ్లోకి చొరబడి ఈ రకమైన ట్రోలింగ్ అనేది ఎట్టి పరిస్థితి తగదు. తను చూడండి ఎంత వెక్కెక్కి ఏడుస్తోందో, తను ఏం చేసినా కూడా తను ట్రోల్ చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంటుంది. దీంట్లో కూడా ఇప్పుడు తను ఏడ్చేటువంటి ఈ వీడియోను కూడా చాలామంది హై డ్రామా చేస్తోంది, కావాలని నటిస్తోంది, తనకు నిజంగా ఆ ఏడుపు రావడం లేదు, నిజంగా ఏడవడం లేదు, కావాలని నటించి మళ్ళీ సింపతి గెయినింగ్ కోసం ప్రయత్నం చేస్తోంది. నిజానికి తను నిజంగా ట్రోలింగ్కు కనుక గురై ఉంటే పోలీసులకు ఫిర్యాదు అందించాల్సింది, ఇంకేదైనా చేయాల్సింది చెప్పి ఇంకా ఇప్పుడు ఈ విషయాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా జాను లిరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఇప్పుడు ట్రోలింగ్స్ అనేది కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో జాను లిరి పైన అనేక రకాల ట్రోలింగ్ జరుగుతోంది. సో ప్రజెంట్ దానిపైనే జాను లిరి ఏడుస్తూ కన్నీళ్లు పెడుతూ ఒక వీడియో చేసింది. సో నిజంగా జాను లిరి ట్రోలింగ్ అవడానికి కారణం, కొంతమంది టార్గెట్ చేశారా జాను లిరిని? జాను లిరి ఈ రకంగా ఏడడం గల కారణం ఏంటి? అసలు మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఒకసారి జాను లిరి ఏం మాట్లాడిందో చూద్దాం. చాలా మంది జానక్కని చూసి నేర్చుకోవాలి, జానక్కలా ధైర్యంగా ఉండాలని చాలా మంది అంటారు. కానీ ఈరోజు నా కోపిక నశించింది. అయితే బాధ ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అసలు నా వల్ల మీకు ఏమైనా హాని జరిగిందా, ఏమైనా నష్టం వచ్చిందా? జాను లిరి నా కొంచెం మంచి కూడా ఉంది కదా, మంచి పెట్టొచ్చు కదా. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, చెల్లెతో మాట్లాడినా, ఎందుకు నాకు ఇద్దరు నవ్వినా నేను కూర్చున్నా అసలు. అయ్యో నరకం అనిపిస్తుంది నాకు. తప్పు, మీరు చేసేది చాలా తప్పు. ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్, నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెడుతున్నారు. నాకు నా కొడుకు చూడడా? నువ్వొక అమ్మ కొడుకే కదా, నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకుంది.
ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని, ఇవన్నిటికీ దూరంగా ఉండాలని, ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నిజంగా లేనట్టున్న లైఫ్ లేకపోతే దీనివల్ల నేను ఖచ్చితంగా చచ్చిపోను. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు, గుర్తుపెట్టుకున్నది. ఇంత నరకమా? మస్తు టాపిక్స్ ఉన్నాయి. నా మీద పడేందుకు మీకేమొస్తుంది? నేను చచ్చిపోయినా కూడా నా శవం దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా? నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో నేను, నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు, ఎవరు పడితే వారికి లింకులు వేస్తారు. మాట్లాడితే జాన్లరికి రెండో పెళ్లి, ఒక ఫోటో వేయడం, జాన్లరికి రెండో పెళ్లి. ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? ఒక ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జాను లిరి తప్ప వేరే